నేటి వాగ్దానముగా తీసుకోబడిన వాక్యము హగ్గయి 2:5 నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక భయపడకుడి. ఆయన ఆత్మ మన మధ్యలో ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. అంటే దైవాత్మ ఉన్నప్పుడు మన మధ్యలో భయం ఉండదా? ఉండదు. పిరికితనం గల ఆత్మ వేరు, దేవుడు ధైర్యంగా ఇచ్చే ఆత్మ వేరు. దేవుని యొక్క ప్రజలను కాపాడడానికి, ఇజ్రాయేలును కాపాడడానికి దేవుడు వారి మధ్యలో ఆయన ఉన్నాడు. రాత్రి వేళ అగ్ని స్తంభంలోను, పగటి వేళ మేఘస్తంభంలోను ఇజ్రాయేలును కాపాడుతూ వారు నడుస్తున్న మార్గమంతట్లో, అరణ్య మార్గంలో వారిని కాపాడుతూ వచ్చాడు. యేసుక్రీస్తును నమ్ముకున్న మనలందరినీ ఐగుప్తు నుండి ఇజ్రాయేల్ని విడిపించినట్టుగా పాపలోకము నుండి, శాపలోకము నుండి మనల్ని విడిపించి పరలోకం చేరేంత వరకు మన మధ్యలో ఆయన నుండి నడిపిస్తున్నాడు. ఆత్మ దేవుడు బలంగా శాంసన్ మీదకి రాగా కొదుమ సింహాన్ని మేకపిల్లలు చంపినట్టు చంపడేశాట. అంటే కొదుమ సింహం, ఈ రోజుల్లో ఎవరా కొదుమ సింహం అంటే? సింహం వలె సాతానుడు ఎవరిని మింగాలా అని చూస్తాడ. విశ్వాస జీవితాన్ని పాడు చేయాలని, ప్రార్థన ఆపివేయాలని, దేవునితో మనకున్న సంబంధాన్ని తొలగించాలని అపవాది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. మరి దేవుని ఆత్మ మన మధ్యలో ఉంటే ఆ సాతాన్ని జయించగలము అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఎజెకియెల్ అనే ప్రవక్త గురించి మనం విన్నాం. 37వ అధ్యాయం 1-10 వరకు ఎండిపోయిన ఎముకల లోయలోకి తీసుకెళ్లాడు దేవుడు. ఎముకల లోయలో ఆజ్ఞాపించమన్నాడు, జీవం గల ఆత్మ ఎముకల మీదకి రావాలని ఆజ్ఞాపించమన్నాడు. జీవం గల దైవాత్మ రమ్మని ఆజ్ఞాపించగా దైవుని ఆత్మ రాగానే అదో పెద్ద లోయ. ఆ లోయలో ఎముకలన్నీ ఒకదానికొకటి అతుక్కుపోవడం ప్రారంభించాయి. ఒక మనిషిగా నిలబడి ఆ తర్వాత ఒక ఆర్మీగా మారి ఒక పెద్ద సైన్యంగా దేవుడు చేశాడు. ఇవన్నీ కూడా దేవుని ఆత్మ రాబట్టి జరిగాయి. ఈ ఆత్మ మన మధ్యలో ఉంటే జీవం కలుగు చేస్తుంది. మరి మన మధ్యలో డ్రై బోన్స్ ఏంటి? మనలో ప్రార్థనలో డ్రై అయిపోయిన వారు, ఫైనాన్షియల్గా డ్రై అయిపోయిన వారు, ఆత్మీయ జీవితంలో ఎండిపోయిన వారు, భక్తులు ఎండిపోయిన వారు, విశ్వాసం అనేది లేకుండా చల్లారిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. అట్టి వారి యొక్క జీవితాల్లో మళ్ళా తిరిగి ఉజ్జీవాన్ని తెచ్చేవాడు పరిశుద్ధాత్ముడు. ఎండిన ఎముకలను తిరిగి జీవింపచేసిన దేవుడే మీ బ్రతుకులను కూడా జీవింప చేయగలడు. మీ కుటుంబంలో ఎవరైనా ఇంకా రక్షణ లేకుండా ఉంటే ఎండిపోయిన ఎముక వలె ఉన్నాడేమో, ఆ వ్యక్తి రక్షణలోకి వచ్చును గాక. దేవుని ఆత్మ మన మధ్యలో ఉండి రక్షణ లేని వారికి రక్షణ, నిరీక్షణ లేని వారికి నిరీక్షణ అనుగ్రహించి బలపరచును గాక. దేవుని ఆత్మ మన మధ్యలో ఉంటే జరిగే కార్యాలు. జకరియా 4:6-7 శక్తి చేత కాదు, బలము చేత కాదు, కానీ నా ఆత్మ వలన ఇది జరుగుతుందని ప్రభు సెలవిచ్చాడు. మన శక్తి వల్ల కాని పనులు, మన జ్ఞానం వల్ల కాని పనులు దేవుని ఆత్మ మన మధ్యలో ఉంటే అద్భుతాలు జరిగిస్తాడు, ఆశ్చర్యాలు జరిగిస్తాడు. ఒక కీర్తన పాడుకుందాం. శక్తి చేత కాదనెను, బలముతోనిది కాదనెను. శక్తి చేత కాదనెను, బలముతోనిది కాదనెను. నా ఆత్మ ద్వారా ఇది చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా ఇది చేతునని యెహోవా సెలవిచ్చెను. శక్తి చేత కాదనెను, బలముతోనిది కాదనెను. నా ఆత్మ ద్వారా ఇది చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా ఇది చేతునని యెహోవా సెలవిచ్చెను. బాడీ ముందుకు వెళ్ళాలంటే నీరు తాగాలి, బండి ముందుకు వెళ్ళాలంటే పెట్రోల్ కావాలి, దేవుని ప్రజలు ముందుకు వెళ్ళాలంటే దైవాత్మ కావాలి. ఈ పరిశుద్ధాత్ముడు మీతో వస్తే ఆశ్చర్యాలు, అద్భుతాలు జరిగిస్తాడు. అపోస్తులందరూ కూడా ప్రార్థన చేస్తుండగా మేడగదిలో విభాగింపబడిన అగ్ని జ్వాలలు వచ్చి వారి మీద రాలాయి. అయితే ఒక్క రోజులో రాలేదు, 10 దినాలు ప్రార్థన చేశారు. తల్లి అయిన మరియమ్మ, ఆమెతో కూడా ఉన్నటువంటి అనేక మంది అపోస్తులు అందరూ కూడా ఏకకంఠంతో మేడగది మీద కంటిన్యూగా ప్రార్థన, ఎడతెగక ప్రార్థన, ఎడతెగక స్తుతి. ఆఖరి రోజు దాని ఫలితం ఏంటి? 10వ రోజున పెంతెకోస్తు అనే దినమున ఆకాశం తెరవబడి అగ్ని జ్వాలలు వారి మీదకి దిగి వచ్చినట్టుగా a fearful Peter became a powerful Peter when the Holy Spirit came upon him. పరిశుద్ధాత్మ ఆయన మీదకి రాగా అతని జీవిత విధానం మారిపోయింది. యోహానికి, యాకోబుకు ముఖ్యమే కోపం. అలాంటి కోపిష్టులు ప్రేమ గలవారుగా మారిపోయారు. వారి పత్రికల నిండా ప్రేమ ప్రేమ అని ఉంటుంది. ఎందుకని? పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది. ఆత్మ వారి మధ్యలో ఉన్నప్పుడు స్వభావాలు మారిపోయాయి. అనుమానాల మనిషి మరొకరినాడు యేసుప్రభువు వారి శిష్యులో డౌటింగ్ థామస్ అంటారు. పరిశుద్ధాత్మ అతని మీదకి రాగా అనుమానాల మనిషి డౌటింగ్ థామస్ బికమ్ ఏ ఫెయిత్ఫుల్ థామస్. భారత గడ్డకు వచ్చి సువార్త ప్రకటించిన ఆయనే భారతదేశంలో ఈరోజు పిరికి వారు ఎవరైనా ఉంటే దైవాత్మ మీకు ధైర్యం ఇచ్చునుగాక, కృంగిపోయిన వారిని లేవనెత్తునుగాక. అన్ని విధాలుగా దేవుడు తన కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు జరిగించింది
పరిశుద్ధాత్మ ద్వారానే. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగా. కానీ ఈ అంత్య దినాల్లో పరిశుద్ధాత్మను మన మధ్యలో ఉంచి ఆయన రాకడ వరకు మనం నిలబెట్టి ఈ ఆత్మీయ యాత్రలో పరలోకం చేరేంత వరకు ఈ లైఫ్ చేంజింగ్ జర్నీ విత్ గాడ్ దేవుని ఆత్మల మధ్యలో ఉండి నడిపించును గాక. పరిశుద్ధాత్మను మిమ్మల్ని బలపరచును గాక. ఆత్మ మీ మధ్యలో ఉండి గొప్ప కార్యాలు జరిగిస్తుందని నేను నమ్ముచున్నాను. మీరు నమ్మితే మీ చేతిని పైకెట్టండి. మన మధ్యలో దేవుని ఆత్మ ఉన్నది అంటే కార్యాలు జరిగించే తీరుతాడు. ఆయన జీవం గల ఆత్మ, ఎండిపోయిన ఎముకలను సజీవంగా మార్చగల శక్తివంతుడు. లెట్స్ ప్రే. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా తండ్రి, కృపగల మా ప్రభువా, నీ యందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకునండి. నీ ఆత్మగలవారుగా, నీ చిత్తం చేయవారుగా, నీ చిత్తానుసారంగా జీవించేవారుగా విశ్వసించి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి మీ ఆత్మని ఇస్తున్నారు. మీ ఆత్మను మా మధ్యలో ఉంచారు. అందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ ఆత్మను మా మధ్యలో ఉంచి బలమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించి మీ నామాన్ని గణపరచుకునండి. రాత్రి అగ్నిస్తంభంలో ఆయన పగటి వేళ మేఘస్తంభంలో ఉండి నీ ప్రజలను ఐగుప్తు నుండి కనాను వరకు ఎడారి మార్గంలో నడిపించి కాపాడావు. ఈరోజు మేము ప్రార్థిస్తుండగా మేము కూడా ఒక ఆత్మీయ యాత్రలో మమ్మల్ని నడిపిస్తున్నావు. మీ ఆత్మను మా మధ్యలో ఉంచినందుకు స్తోత్రాలు. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్ లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల, కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నాను. నీ చిత్తం నెరవేర్చండి. నీ ప్రజలను ఆదరించి బలపరచమని, నీ రాకడకు సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. బర్త్డే జరుపుకునే వారందరి కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. 1 Timothy chapter 4 verse 12. 1 Timothy 4:12 వచ్చిన మీ వాగ్దానం. నీ మాటలను, ప్రవర్తనలను, ప్రేమలను, విశ్వాసంలోను, పవిత్రతలను విశ్వాసాలకు మాదిరిగా ఉండము. పిల్లరా, మాదిరిగా ఉంటే దేవుడు దీవిస్తాన్నాడు. దేవుని కనికరం చొప్పున, దేవుని దయ చొప్పున ప్రార్థిద్దాం. వీళ్ళందరూ కూడా దేవుని కనికరం చొప్పున వారు దీవించబడాలని, మరి బర్త్డేలో ఎంటర్ అయిన వారందరూ కూడా మీకు మంచి భవిష్యత్ దేవుడు ఇవ్వాలి. మంచి మేలు కలిగించాలంటే, ఆయురారోగ్యం కావాలంటే మన మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండాలన్నాడు. విశ్వాసులకు మాదిరిగా ఉంటే దేవుడు దీవిస్తాను వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాలు మీ మీదకి వచ్చును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించాలి మా ప్రార్థన. ఆల్వేస్ మీరు ఆ విధంగా ఉండాలని, ప్రభు కృప మీకు తోడే ఉండాలని మా ప్రార్థన. గాడ్ బ్లెస్ యూ. వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి మీ వాగ్దానము జాబ్ చాప్టర్ 22 verse 28. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. లైట్ విల్ షైన్ ఆన్ యువర్ వేస్. మీ మార్గముల మీద వెలుగు ప్రకాశించి మీరు వర్ధిల్లి అభివృద్ధి పొందుతురుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మెనీ మోర్ యానివర్సరీ టు యూ. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ. ప్రభు రాకడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం కూడా జరుపుకునే సహాయము భార్య భర్తలైన దంపతులైన మీకు కలుగునుగాక. మీ ఇద్దరి మధ్యలో ఐక్యత, ఏక మనసు పరిశుద్ధాత్ముడు కలిగించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.